వస్తానే ఉంటాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. అది 70% డిపెండబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయినా నిర్మించాలి అక్కడ. అందువలన అక్కడ అది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాళేశ్వరం ఉండాలా లేదా అనేది నేను కొద్దిగా చెప్పిన తర్వాత అందరూ ప్రభుత్వం నిర్ణయం ఎలా చేస్తుందో తెలియదు. తర్వాత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేశారు అధ్యక్ష. అది 3 బ్యారేజీల వరకే ఆ విచారణ పరిధిలో చేర్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ. అది మూడు బ్యారేజీలు కాదు, పెద్ద కుంభకోణాలు చాలా జరిగినాయి. మెగా కుంభకోణం జరిగింది లిఫ్ట్ నిర్మాణంలో, మెగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కుంభకోణాలు జరిగినాయి, మెగా స్థాయిలో ముడుపులు జరిపాయి. ఇవన్నీ చేర్చకుండా కేవలం ఆ 3 బ్యారేజీల వలన చేయటం వలన అవినీతి బయటకు రాదు అనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలామంది మధ్య చర్చ మొదలుపెట్టారు. కాళేశ్వరం ఉండాలా వద్దా? కాళేశ్వరం వద్దు అంటే అందరి గుండెల్లో రాయబడినట్లు అవుతుంది. అమ్మో, అంత పెద్ద 1,00,000 కోట్లు కలిగిన కాళేశ్వరాన్ని ఎలా రద్దు చేస్తారని చెప్పి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాళేశ్వరం వద్దు అంటే కేవలం 3 బరాజుల రద్దు మాత్రమే. 3 బరాజుల రద్దు మాత్రమే. ఎందుకనంటే ఆ 3 బరాజులకి ఎంత కాస్ట్ అయిందంటే 18 నుంచి 20,000 కోట్లు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి అయినా, అంటే కాళేశ్వరం నుంచి అయినా, ప్రాణహిత ఇప్పుడు కట్టాలనుకుని ప్రాణహిత నుంచి అయినా నీరు ఎల్లంపల్లికి మాత్రమే రావాలి. అక్కడి వరకే రావాలి. వచ్చిన తర్వాత సేమ్, అదైనా ఇదైనా సేమ్. అందుకని కాళేశ్వరంకు సంబంధించిన అనుబంధం మల్లన్న సాగర్ కానీ మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయి. ఇవాళ ఆ కాళేశ్వరం దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు ఒకసారి 2 ముక్కల్లో చెప్తాను అధ్యక్ష. దానికి మంచిదా ఇది మంచిదా మన తోటి మిత్రులు కూడా సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1 ప్రాణహిత, 2 కాళేశ్వరం. ఈ రెండింటి మధ్య వైరుధ్యం. ప్రాణహితలో 3,375 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరానికి 8,459 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రాణహితకి 2,294 కోట్లు విద్యుత్ ఛార్జీలు ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరానికి 10,374 కోట్ల విద్యుత్ ఛార్జీలు అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే నిర్వహణ ఖర్చు ప్రాణహితకి 1000 కోట్లు మాత్రమే అవుతుంది. కాళేశ్వరానికి 10,647 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ముంపు ప్రాణహితకి 1,250 ఎకరాలు, దీనికి 4,000 ఎకరాలు. ముంపు అంటే ఆ ప్రాంతంలో మొత్తం కాదు. అదేవిధంగా ఎకరా ఖర్చు గవర్నమెంట్ డబ్బులు పడేదేమో ప్రాణహితకి 1,000 రూపాయలు, లేకపోతే కొద్దిగా అటు ఇటు. ఇక్కడ 46,364 కాళేశ్వరం పడుతుంది అధ్యక్ష. ఈ స్థితిలో ఈ కాళేశ్వరం అనేది ఇది ఒక పెద్ద ఏనుగులాగా భావించవలసిన అవసరం వస్తుంది. పోతే ఆ మేడపల్లి ఆ 3 బరాజులే పోతాయి. కానీ ఇప్పుడు వాటిని నిర్మించాలన్నా కూడా మళ్ళా 15,000-18,000 అవుతాయి అంటున్నారు. అందువల్ల దీనిపైన జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇక ఆఖరి అంశం వస్తున్నాను అధ్యక్ష. ఎక్కువ టైం తీసుకోనని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన భట్టి గారు చెప్పారు మన బడ్జెట్ ప్రారంభంలో, 1,00,00,000 రత్నాల వీణ తెలంగాణ. ఇవాళ రత్నాలు కొద్దిమంది పాలయ్యాయి. రాళ్ళు మట్టి మర మనుషుల పాలు, మట్టి మనుషులు పాలయ్యాయి. శ్రమ ఒకరిది, దోపిడి మరొకరిది అధ్యక్ష. సంపద ఇంకొకరిది. తిండి దొరక్క డొక్క లెండిన పేదవాడు ఒకవైపు, తిన్నది అరగక బొజ్జలు పెంచే బడా బాబులు ఇంకొక వైపు. ఈ తెలంగాణ కాదు మనం కోరుకుంది. ప్రతి ఒక్కరి తెలంగాణ కావాలి. శ్రమ దోపిడి అంతం కావాలి. పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలంటే కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్యం ఇవి ఉంటేనే పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఈ ప్రభుత్వంగా ఈ బడ్జెట్లో అటువంటి ఆలోచన చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను. మీకు అది ఎలాగో నేను చెప్తాను అధ్యక్ష. అందుకే శ్రీశ్రీ అన్నాడు, లేదు సుఖం లేదు సుఖం, బ్రతుకు వృధా చదువు వృధా, మనమంతా బానిసలం గానుగలం పీనుగలం, వెనక దగ ముందు దగ మనది ఒక బ్రతికైనా, కుక్కల వలె మనది ఒక బ్రతికైనా, సందుల్లో పందుల వలె. ఇది శ్రీశ్రీ గారు చెప్పారు అధ్యక్ష. ఇందులోనే రంగరాజన్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీలు ఆ మధ్య ఎప్పుడో చెప్పారు.
ఇప్పుడు దాన్ని అనుగుణంగా ఈ ప్లానింగ్ బోర్డు ఒక మాట చెప్పింది అధ్యక్ష. ఏమని చెప్పింది? భారతదేశంలో ఇక పేదరికం లేదు, కేవలం 2-3% ఉంది, ఇక పేదవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు చెప్పారు, మాకు ఆశ్చర్యం ఉంది, పేదవాళ్ళు ఎవరు లేరని ప్రభుత్వమే ప్లానింగ్ బోర్డే చెప్తుంది. ఎట్లా దీని లెక్క ఏంటంటే పట్టణాల్లో 33 రూపాయలు పైన 1 రూపాయి వచ్చినా సరే వాడు ధనవంతుడు అంట. 33 రూపాయల లోపు రోజుకి ఉండవాడే పేదవాడంట. ఇవాళ అందరికీ వస్తున్నాయి కాబట్టి వాడు ధనవంతుడు. అదే గ్రామాల్లో 27 రూపాయలు అంటే 28 రూపాయలు వచ్చినా వాడు ధనవంతుడు. ఇది లెక్క అధ్యక్ష. అందువలన ఇటువంటి పేదరికపు లెక్కలు చెప్పి పేదవాడి కడుపు కొట్టేటువంటి వీళ్ళందరినీ వీళ్ళని ఆ వరవడిలో ఆ బురిడిలో పడకుండా ఈ ప్రజాపాలనగా చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అందులో భాగంగా అసంఘటిత రంగం ఉంది. ఈ అసంఘటిత రంగం సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఒకటే పేజీ ఉందో టకడా చదివేస్తా అధ్యక్ష, మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులు 1,07,00,000 మంది ఉన్నారు. అందులో జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 వీటిని గెజిట్లో చేరిస్తే వారి కనీస వేతనం కనీసం 30,000 వస్తుంది. గెజిట్లో ఈ జీవోల్ని ఈ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది. దాన్ని గెజిట్లో చేర్చలేకపోయింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు, వాటిని గెజిట్లో చేర్చమని. అందువలన అది ఆ విధంగా చేస్తే 1,07,00,000 మందికి ఇమీడియట్గా బెనిఫిట్ దొరుకుతుంది అధ్యక్ష. అదేవిధంగా 2000 వారికే 2000లోను 2005లోను వీడిఏ పాయింట్స్ని దాన్ని తగ్గించడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి కనీస వేతనం కూడా తగ్గిపోయి ఇవాళ 9,000, 10,000, 11,000, 12,000 ఇది వాళ్ళ జీతం అధ్యక్ష. ఈ విధంగా ఇది ఏళ్ల లెక్కలో 1,07,00,000 మంది ఉన్నారు. అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మన ఆటో వారు లేకపోతే హమాలీలు, అదేవిధంగా మా భవన నిర్మాణ కార్మికులు, ఇలా చూస్తే దాదాపు 2 కోట్ల మంది వ్యవసాయ కూలీలు అన్నీ కలిపితే 2,000 మంది, 2 కోట్ల మంది, సగం మంది అసంఘటిత రంగంలో రాష్ట్రంలో ఉంటే ఈ బడ్జెట్లో అసంఘటిత రంగానికి సంబంధించి ఏమీ కూడా శ్రద్ధ పెట్టలేదనేది నాకు బాధగా ఉంది. దానిపైన ఎట్లా సరిచేస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు 4,68,000 మంది డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ప్రభుత్వ లిస్టులో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఆ లెక్కలో 66,347 ఉన్నారు. అవుట్ సోర్సింగ్ 1,14,000 మంది ఉన్నారు. అంగన్వాడీ 61,571 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజనం 54,201 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 3,000 అధ్యక్ష నెలకి. జిహెచ్ఎంసీ నగరపాలిక మున్సిపాలిటీల్లో 71,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది కేవలం 12,000 మాత్రమే. యూఓఏలు 17,983 ఉన్నారు. వారికి ఇచ్చేది 5,000 మాత్రమే. ఫుల్ టైం, పార్ట్ టైం, ఎన్ఎంఆర్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు దాదాపు 8,000-9,000 మాత్రమే. అలాగే మిషన్ భగీరథలో దాదాపు 15,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 9,000 అధ్యక్ష. అలాగే ఏఎన్ఎం 2, జిఎన్ఎం వీళ్ళందరూ దాదాపు 17,000 పైన ఉన్నారు. అంటే ఏఎన్ఎం 1 అందరూ కలిపితే. ఏఎన్ఎం 2లకి అయితే అతి తక్కువ 10-11,000 వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు. ఆశా వర్కర్లు 28,009 మంది ఉన్నారు. వాళ్ళకి 9,750 ఇస్తున్నారు. వైద్య విధాన ఆసుపత్రులు పనిచేసే వాళ్ళు 15,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళు కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు లేకపోతే ఎప్పుడు తీస్తారో తెలియని ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో 53,185 మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్న కేవలం 9,000 మాత్రమే. అదేవిధంగా ఆటో వర్కర్స్ దాదాపు 10-11 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జొమాటో గిగ్ వర్కర్స్ వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మంది ఉన్నారు. అలాగే మోటార్ ఫీల్డ్లో క్యాబుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 26 లక్షల మంది ఉన్నారు. హమాలీలు 15 లక్షల మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ స్వీపర్స్ 4,000 మంది ఉన్నారు. అలాగే యూనివర్సిటీల్లో కాంట్రాక్టు, పార్ట్ టైము, గెస్ట్ టైం స్కేల్ వీళ్ళందరూ
పేరు విడివిడిగా ఉంటాయి, కానీ చెప్పేది ఒకటే చదువు, వాళ్ళు చదువుకున్న కూడా ఒకటే. అంటే విడివిడి పేర్లతో వాళ్ళ కడుపు కొట్టే విధంగా పేర్లు మారుచి ఒకనే అవుట్సోర్సింగ్ అంటున్నాడు, ఒకనే కాంట్రాక్ట్ అంటున్నారు. అంటే వాళ్ళని పర్మనెంట్ చేయకుండా తప్పించుకునే విధంగా ప్రభుత్వాలే మోసం చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఆ విధంగా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా హోంగార్డులు వాళ్ళు చచ్చిపోయినా సరే వాళ్ళకి ఏం రాదు. హోంగార్డులకి హెల్త్ లేదు, ఏమి లేదు. 17,122 మంది ఉన్నారు అధ్యక్ష. పోలీసులు పిల్లలు ఈ మధ్య పెద్ద యాజిటేషన్ చేశారు, 46 జీవో, వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా జోన్లు 2 ఉన్నాయి. ఇంతకుముందు ఒకటే జోన్ ఉండేది పోలీసులకి, మల్టీ జోన్ సిస్టమ్ పెట్టారు. వరంగల్ జోన్ ప్రాంతంలో దాదాపు కొంతమంది 20-30 మంది డిఎస్పీలకి ఇంకా ఇతర పోలీసులకి ఇబ్బంది ఉంది అధ్యక్ష. అలాగే మా సింగరేణిలో 20 జీవో నెంబర్ 22 సరి చేస్తే దాన్ని అప్లై చేస్తే 30,000 మంది కార్మికులు ఉన్నారు అధ్యక్ష. 30,000 మందికి ఎంతో కొంత ఇప్పుడు 9,000తో వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 30,000 మందికి ఎంతో కొంత ఆ పెరిగిన ఆ జీవో ప్రకారంగా వాళ్ళకి మినిమం వేజ్ వస్తుంది అధ్యక్ష. జన్కోలో ఆర్టిజన్స్ పేరుతో 21,000 మంది ఎట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళని తక్షణం ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ట్రేడ్ హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు మరింత అన్యాయమైన జీవితం, వాళ్ళకి మినిమం గ్యారంటీ లేని జీవితం, ఎవరు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా వాళ్ళకి ఇల్లు లేదు, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఏమి మినిమం వేజ్ లేదు, ఎవరు అసలు వేతనం లేదు. అందువలన జర్నలిస్టులకు సంబంధించి కూడా వాళ్ళకు పాలసీ పెట్టాలి, వాళ్ళ బ్రతుకు తెరువు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్రానైట్లో ఒక 25-30 కోట్ల రూపాయలు ఇస్తే 10,000 మంది గ్రానైట్ మీద బతుకుతారు ఖమ్మం జిల్లాలో. వాళ్ళది ఎవరు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. అగ్రిగోల్డ్ సహారా పెద్ద కుంభకోణాలు జరిగినాయి. కొన్ని వేల మందిని మోసం చేశారు, కొన్ని వేల మందిని మోసం చేసి 1000 ఎకరాలు కొన్నారు ఈ 2 సంస్థలు. వీటిపైన విచారణ చేసి బాధితులకి తక్షణం న్యాయం చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టూరిజం దాన్ని ప్రైవేటీకరణ చేస్తారన్నారు, దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా పేదవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. టైం లిమిట్తో నేను మీకు ఇష్టం లేదు, ముందు మీకు ఇష్టం లేదు, ఏం అంత బాధ ఏమి మీకు అంత బాధ ఏమి? మంచిది మీరు చాలా మీ కడుపు అంతా సాంసరం ఎందుకు మాట్లాడుతున్నాడా అన్నట్టు ఉంది. వద్దు అడిగా ఇప్పుడే నేను ఇంతేనా, మీరు ఇంతేనా? నేను అడిగింది సింగరేణి. హరీష్ రావు గారికి అయిపోయింది అధ్యక్ష. హరీష్ రావు గారికి ఎందుకో హరీష్ రావు గారు నేను మాట్లాడుతున్నప్పుడే హరీష్ రావు గారికి అన్ని అడ్డం వస్తున్నాయి. నేను ఇంకా అసలు నా నోరెప్పట్లేదు. నేను చాలా మర్యాద మిత్రధర్మం కూడా పాటిస్తున్నా, పాత మిత్రులను కూడా పాటిస్తున్నా. నేను అసలు నా ఒరిజినాలిటీ ఇంకా మీకు తెలవదు. నా ఒరిజినాలిటీ మొదలెడితే అప్పుడేంటో తెలుస్తుంది. అందువల్ల వద్దు, నా జోలికి రాకండి మీరు అనవసరంగా. తర్వాత ఆఖరిగా ఇందాక దాశరథ్ గారిది ఒక పోయం, దాన్ని నేను రిసైట్ చేసి ముగిస్తాను అధ్యక్ష. భూగోళం పుట్టుక కోసం కూలిన సొరగోళాలెన్ను, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్ను, ఒక రాజును గెలిపించడంలో వరిగిన నరకంటాలెన్ను. ఇక్కడ ఈ పాయింట్. శ్రమజీవుల పచ్చిమిత్రుల త్రాగని ధనవంతులెందరో, అన్నార్తలు అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఇదంతా పేదాల గురించి రాసిన అది. అణగారిన అగ్నిపర్వతం కనిపెంచిన లావాయంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఇది అందరూ గుండెల్లో పెట్టుకుని పేదవాడి అందరినీ నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అది ఏ ప్రభుత్వం అయినా సరే, కోట్ల మంది
పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారు. వాళ్ళందరినీ ఒక్కటే అధ్యక్ష, ఒక్క సెకండ్, ఇక్కడే బాధితులు ఉన్నారు. అయిపోయింది. ఇక్కడ మన సెక్రటేరియట్లోనే బాధితులు ఉన్నారు. సెక్రటేరియట్లో వాళ్ళు అవుట్ సోర్సింగ్, వాళ్ళు ఒకటే కోరారు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళందరూ నా ద్వారానే అడుగుతున్నారు. మరి ఏం చేద్దాం? నాకు మాత్రం జనరల్గా మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ పేదవాళ్ళ గురించి చెప్పాలి కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 6 గ్యారంటీలు, వాళ్ళకు 6 గ్యారంటీలు పెట్టుకున్నారు అధ్యక్ష. ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆరోగ్య భద్రత ఇస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి. ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. ఉద్యోగ సర్వీసులో మరణించిన లేదా రిటైర్మెంట్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలి. ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవులు 30 వరకు పెంచాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. ఇవి చాలా సామాన్యమైన కోరికలు. మన చుట్టూ ఉన్న పిల్లలందరూ